సార్, భూమిక గారితో ఇంత 20 years గ్యాప్ ఎందుకు వచ్చింది? అదొకటి. నెక్స్ట్, దురంధర్ తర్వాత సారా ఇమేజ్ అనేది బాగా పెరిగిపోయింది. సో తను ఈ సినిమా హీరోయిన్ అవటం అనేది మీకు ఎంతవరకు ప్లస్ అవుతుంది, అంటే కమర్షియల్గా? సో ఫస్ట్ అదే 23 years అయింది సుబ్బారావు గారు, భూమిక గారు నాది కాంబినేషను. సో ఎందుకు గ్యాప్ వచ్చిందంటే ఇందుకే గ్యాప్ వచ్చింది. మళ్ళీ తీస్తే ఒక్కడు లాంటి సినిమా తీయాలి ఆవిడతో అనుకున్నాను. మీరు ఒక్కడులాగా ఒక హీరో ఓరియంటెడ్ కమర్షియల్ ఫిల్మ్ కాకపోవచ్చు ఇది, బట్ నిజంగా చాలా సబ్జెక్ట్లో మన ఒక్కడులో మహేష్ బాబు ఎలాంటి బ్యాక్ బోన్ ఆ కథకి, ఈ కథకి భూమిక గారి బ్యాక్ బోన్. సో ఆవిడ ఛాలెంజింగ్గా మళ్ళీ చేయడానికి స్కోప్ ఉన్న క్యారెక్టరు. సో అందువల్ల నో రిగ్రెట్స్ అండి. ఈ 23 years అయినా వర్త్ వెయిటింగ్ మళ్ళీ మా కాంబినేషన్ కోసం. సో అది ఇంకా సారా అర్జున్ గారిని వస్తే తన టాలెంట్ చూసి తీసుకున్నాం తప్పితే దురంధర్ అనేది మనం తీసుకున్న తర్వాత హ్యాపీ అండి. ఆఫ్ కోర్స్ దురంధర్ వల్ల మనం సారా గారిని తీసుకోలేదు, సారా టాలెంట్ వల్ల తీసుకున్నాం. సో చక్కగా మీరు చూస్తే పొన్నియిన్ సెల్వంలో వెరీ టెండర్ ఏజ్ తోటి ఆ అమ్మాయి ఆ గుర్రం మీద కనిపించి ఆ ఇమేజే మాకు తీసుకోవడానికి రీజన్ అయింది. సో అంతే తప్ప మనకు దురంధర్తో లెక్కలేం వేసుకోలేదండి. అఫ్ కోర్స్ మీకు తెలియదు ఉంది, ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత దురంధర్కి వచ్చిన అప్లాజ్ చూసి అప్పుడు అందరూ అవును సార్, నేను అంతకుముందు అంతా కూడా మొత్తుకుంటున్నాను మా దాంట్లో మంచి యాక్టర్స్లు ఉన్నారు సారా అర్జున్ అని. అప్పుడంతా నోటీస్ చేయలేదు. దురంధర్ తర్వాత మాత్రం ఓ దురంధర్ సారా అర్జున మీరు చెప్పింది అని చెప్పి ఆటోమేటిక్గా ఇప్పుడు అందరూ దాని వెంట పడ్డారు, అందులో డౌట్ లేదండి. భూమి గారు, మీకు మీ అబ్బాయి అంటే ఎంత లవ్ అనేది మేము ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు. సో అలాగే ఈ సినిమాలో మీ అబ్బాయిగా యాక్ట్ చేసిన తన మీద కూడా మీరు మంచి ప్రేమ పెంచుకున్నారు. వన్స్ అంటే సబ్జెక్ట్ మీకు తెలుసు ముందే. కొడుకుని చంపాల్సిన స్టేజ్ అనేది డైరెక్టర్ గారు ఆ సీన్ చెప్పినప్పుడు మీరు ఎంత స్ట్రగుల్ ఫీల్ అయ్యారు? స్ట్రగుల్ ఫీల్ అయ్యారు? అఫ్ కోర్స్ ఆ యాక్టింగ్ అయినా కూడా. It's acting, but for a mother to reach that stage, it has to take something. Correct? It cannot just come like your child is doing something and you can scold a child, you can correct a child, but to reach that stage that I wish I didn't have has to take a lot for a mother. So it was not easy for me to perform. It was not easy for me to feel it also, because it's a very scary thought. If you think of doing something like that or thinking something like that, for a mother it's not easy. All the mothers here I'm sure will understand that. గుణశేఖర్ గారు, యుఫోరియా ట్రైలర్ చూసినప్పుడు శ్రీదేవి మామ్ అనే సినిమా కొంచెం ఫ్లేవర్ కనిపించింది. సో ఆ సినిమాకి మించి ఏమన్నా ఉండే ఎలిమెంట్స్? 1% అండి, అది థ్రిల్లర్. అందుకనే గీతా భగత్ గారు దీన్ని థ్రిల్లర్ మూడ్లో వేసేపోతుంటే నేను వెంటనే కట్ చేశాను. ఇది ఎంత మాత్రం థ్రిల్లర్ కాదండి, ఇది ఒక సోషల్ డ్రామా. అంటే మీకు చాలా యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉండడం మూలంగా మీకు ఆ కటింగ్ పేసెస్ చూసి మీకు థ్రిల్లర్ మూడ్లోకి వెళ్ళింది. కానీ ఇది ఎంత మాత్రం అలాంటి థ్రిల్లర్స్ అసలు ఏమాత్రం గుర్తురావండి. సారా, you played an important character in Dhurandhar, now in Euphoria as a Chaitra. Which one is the toughest one? I think there's no tough, easy, nothing like that. I don't look at roles like that. Everything is very different. And I really don't look at roles like this one is more difficult. This one, I look at them as humans, right? And I just have to portray it. So I don't think like that. What makes you accept this character immediately after narration of? Right. So after the narration, when Nilima Garu gave me the narration, I don't know, I felt lots of rage and sensitivity, and then all of a sudden I started feeling a different kind of strength for her. And I realized if I can feel so many emotions just hearing it,
and our job as actors is to, I'm not saying send a message or this, but to make somebody feel something, right? And just through that, if I felt so much, I really wanted to be a part of it. So that's why. Thank you. Sarah. Hi. Yeah, sir. Yeah. Sorry. So, since the childhood you have played characters which are very, like Sir told, they are obviously about human emotions, and you always be a relatable character till date. But this cannot be relatable. The character you played in the film, at some instances at least. So, what made you choose that kind of a role, which obviously it will be disturbing as well at few scenes, and wouldn't be it a game changer for you in terms of the characteristic? What do you mean when you say this cannot be relatable? Not obviously, not at all the instances, right? Relatability. Right. I think I definitely look for emotionally deep characters, but it also just comes naturally to me. I'm just called towards these kind of performances and roles. And I think this also is a very relatable girl only. It's not something unrealistic or unrelatable at all. In fact, it's admirable when you see it. So, But at the same time, it is unsettling as well. of course it is, but that's life, no? True. Sir, Gunshakhar garu. సార్ మీరు ఈ సినిమాలో అంటే మీ టీజర్ కానీ ట్రైలర్ కానీ చూస్తే చాలా ఇన్సెన్సిటివ్ టాపిక్ని సెన్సిటివ్గా డీల్ చేయాల్సిన థింగ్ ఇది. సో ఆ ఇన్సెన్సిటివిటీ అనేది ఎక్కడ దాకా దానికి ఒక బార్డర్ గీసుకోగలిగారు మీరు? సెన్సార్ వరకు ఉంది అంతే, బోర్డర్ అక్కడ వరకే. ఓకే, అంటే ఈ మధ్య కొంచెం మినిమల్ ఇది ఉన్నా కూడా ఏ సర్టిఫికేట్స్ ఇచ్చేస్తున్నారు సినిమాలకి. సో ఇది ఆబ్వియస్గా కొంచెం ఆ దగ్గరలోనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ దీనికి ఏ సర్టిఫికేట్ వస్తే ద థీమ్ ఆఫ్ యువర్ ఫిల్మ్, అంటే మీరు ఎవరికైతే చూపించాలనుకున్నారో వాళ్ళే చూడలేకపోవచ్చు ఆ సినిమాని. అలాంటి ప్రమాదం ఏమి ఉండదండి. ఇది ఏముంది, అలాంటి సర్టిఫికేట్ వచ్చినా సెపరేట్గా ఎవరు చూడాల్సింది వాళ్ళు చూస్తారు. Sarah, so you've had the opportunity to work with some of the biggest directors, Gunshakhar garu, of course, and Mani Ratnam garu. So you tell me, you're so young and you just started your career. It's a dream come true. Tell me about your experiences of working with Mani Ratnam garu, and also Sir, who is like, who's made one of the best films of Definitely. Telugu film industry. I think it's a blessing, to be honest. I keep emphasizing that in my career, the thing that I've earned the most is people. Such beautiful souls and such talented people. Gunshakhar garu, Mani Ratnam garu, Aditya sir, Vijay Mamu. So many. In fact, all the directors, most of the directors I've worked with, I just look at them with so much awe. And yeah, the feeling, I think blessing is the right word, to be, I think I'm privileged enough to be working with such experienced people. And it's really nice, when somebody has such a strong vision and you have such a strong hunger for something good. When that collaboration happens, it's a very good feeling. So. Also, I think this question I should ask Sir also, that the whole India is talking about her. So you could perhaps tell us about what's so special that she's kind of director's favorite now, and also the audience. అదంటే ఇప్పుడు మీరు ఆఫ్టర్ దురందర్ మీరు చాలా స్పెషల్గా మీకైంది ఆవిడ. మాకు ముందు నుంచే స్పెషల్. మాకు నాట్ ఓన్లీ పొన్నియిన్ సెల్వన్, ఆ అమ్మాయికి అదే క్యాడ్బరీస్, ఈ యాడ్స్ చూస్తే మీరు మెక్డొనాల్డ్స్ ఇవన్నీ చాలా అద్భుతంగా, చాలా చిన్నప్పటి నుంచే వండర్ కిడ్ తను చేసిన యాడ్స్ కానీ ఇవన్నీ. సో అప్పటి నుంచే తను వెరీ స్పెషల్ మనకి. ఇప్పుడు దురందర్ వల్ల స్పెషల్ ఏం కాదు. సో అందువల్ల అదే చెప్పాను కదా, దురందర్ లేకముందే వీళ్ళు చాలా టఫ్ క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకోవడంలో. సో అందుకని అమ్మాయి క్యారెక్టర్ని చూస్ చేసుకుందంటేనే ఖచ్చితంగా మీరు నమ్మొచ్చు ఈ క్యారెక్టర్ పొటెన్షియల్ ఉంటే తప్పితే సారా యాక్సెప్ట్ చేయదని. అంటే వర్కింగ్ స్టైల్, సార్, ఐఎమ్ జస్ట్ ఆస్క్డ్ యు ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ హర్ యాజ్ ఎ యంగ్ యాక్టర్ ఫ్రమ్ దిస్ పార్ట్ ఆఫ్ చాలా వెరీ ఈజీ అండి. ఎందుకంటే అమ్మాయి బోర్న్ యాక్ట్రెస్ నిజంగానే. వన్స్ మనం సిచ్యుయేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే తను ఆల్రెడీ క్యారెక్టర్లోనే ఉండి వచ్చింది. ఎందుకంటే నీలిమ నెరేట్ చేయడం కూడా చాలా డీటెయిల్గా నెరేట్ చేసింది. సో ఆల్రెడీ తను క్యారెక్టర్లోకి వచ్చింది. సెట్స్లోకి వస్తూ సీన్స్ చదవటం ఏంటి, తను చైత్ర అనే క్యారెక్టర్లో ఉంది, ఆన్ సెట్స్లో అలాగే ఉంది. సో నేను దగ్గరికి వెళ్ళిపోయి ఆమెను ఎక్కువ రాంగ్ గైడెన్స్ ఏం ఇవ్వలేదు.
సో తను కరెక్ట్గా తన లిమిట్స్ ఏంటో, తన సెన్సిబిలిటీస్ ఏంటో, ఎలా ఎమోట్ అవ్వాలో ఆల్రెడీ చాలా హోంవర్క్ చేసుకుని ఉంది తను. సో అందువల్ల నాకు చాలా ఈజీ అయింది. ఈజీ అయ్యి సెట్స్లో ఆల్మోస్ట్ ఫస్ట్ టేకే ఓకే. అందులోనూ ఇన్స్టింక్ట్గా వచ్చే ఎమోషన్స్ కదా, నాకు కూడా మెకానికల్గా ఆర్టిస్టులని అయిపోవడం లాగా 4-5 టేకులు తీయడం ఇష్టం లేదండి. ఫస్టే వాళ్ళకి కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చి ఇన్స్టింక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి ఏమో వస్తుందో ఆల్మోస్ట్ టేక్ 1లే ఓకే చేస్తాను. సో అలా తను టేక్ 1 ఆర్టిస్ట్.